న్యాయ నిర్ణయం. విక్రమాదిత్యుడు మర్రి చెట్టు వద్దకు వెళ్ళి బేతాళుణ్ణి కిందికి దించి తిరిగి భుజంపై వేసుకుని సాధువు వద్దకు బయలుదేరాడు. రాజా విక్రమార్క, నా దృష్టిలో నీవు సాధువుకు త్రికరణ శుద్ధిగా సహాయపడుతున్నావు. కానీ అనాలోచితంగా ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం గాని చేసిన వ్యక్తి వినాశనానికే దారితీస్తుంది. ఈ విషయం తెలుసుకోవడానికి ఒక కథను చెబుతాను, శ్రద్ధగా విను. కథను వినిపించు. శివపురం నగరంలో రామానందుడనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సుధాకరు, దయాకరు అనే ఇద్దరు కొడుకులుండేవారు. సుధాకరు సుందరమైన వాడైనప్పటికీ కూడా బుద్ధిహీనుడు. దయాకరు చూడడానికి అందవిహీనంగా ఉన్న వ్యాపారంలో మంచి తెలివితేటలు ప్రదర్శించేవాడు, న్యాయదక్షతతో వ్యవహరించేవాడు. అతను తన తండ్రి వ్యాపారాన్ని అధఃపాతాళాల నుంచి గగనతలం దాకా తీసుకువెళ్ళాడు. అదే నగరంలో ఇంకో వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, రమ, శోభ. ఇద్దరి కుమార్తెల వివాహము రామానందుని ఇద్దరి కొడుకులకిచ్చి చేయాలని నిశ్చయించుకున్నాడు. రమ సుధాకరునితో వివాహానికి అంగీకరించింది. అనాకారితత్వాన్ని అసహ్యించుకొని అతనితో వివాహానికి అంగీకరించలేదు. కానీ శోభ దయాకరుని అనాకారితనాన్ని అసహ్యించుకొని అతనితో వివాహానికి అంగీకరించలేదు. మర్ది గారు, నా చెల్లెలు శోభ మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అందువల్ల మీరు ఆమె పట్ల కోపాన్ని పెంచుకున్నారు. అందుకని నా పట్ల కూడా మీరు అయిష్టతతో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. నన్నేం చేయమంటారు చెప్పండి? శోభ నా చిన్న చెల్లెలు. ఆమె భవిష్యత్తు పట్ల నేనెంతో విచారిస్తూ ఉంటాను. వదినమ్మ, మీరు మీ మనసు నుండి భయాన్ని తొలగించండి. మీరు భయాన్ని వీడి నిశ్చింతగా ఉండేందుకు నన్నేం చేయమంటారో సెలవియ్యండి. ఆస్తిలో సగం వ్యాపారాన్ని, సగం సంపదను మీ అన్నయ్య సుధాకర్ని పేరుపై వీల్నామా వ్రాయండి. వదిన, సగం మాత్రమే ఎందుకు? మొత్తం వ్యాపారాన్ని, మొత్తం సంపదను సుధాకరుని పేరుపై వ్రాసివ్వడానికి నేను సిద్ధం. అలాగా? పాపం దయాకరుడు వదినకు మాట ఇవ్వడమే కాక మొత్తం సంపద, వ్యాపారాన్ని అంతా కూడా సుధాకరునికి చెందేటట్లుగా వీలు రాయించాడు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సంపద వచ్చి పడడంతో రమా సుధాకరులకు ఆశ పెరిగిపోయింది. కళ్ళు నెత్తికెక్కాయి. ధనాహంకారంతో దయాకరుణ్ణి చిన్న చూపు చూడడం మొదలుపెట్టారు. అన్నా వదినలు నా పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. వీరిని భరించడం కన్నా నేను ఇల్లు విడిచి వెళ్ళడం ఎంతో ఉత్తమం. వదిన, నేను బయలుదేరుతాను. చూడు, ఈ విషయం మా ప్రతిష్టకు సంబంధించింది. నీవు ఇల్లు విడిచి వెళ్ళిపోతే అందరూ మమ్మల్ని నానా మాటలు అంటారు. మేము నిన్ను ఇంటి నుండి తరిమేశామని మమ్మల్ని నిందిస్తారు. అందుకని మాతో పాటు ఇక్కడే ఇంట్లో ఉండాల్సిందే. వదిన, మీరు మరీ మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. నా గురించి ఎవరైనా అడిగితే నేనే మనస్ఫూర్తిగా మొత్తం ఆస్తిని రాసిచ్చానని చెప్పండి. నేను నా తెలివితేటలతో ధనాన్ని సంపాదించడానికి వెళ్తున్నాను. ధనవంతున్నయ్యాకే నేను తిరిగి వస్తాను. ఇక శోభ ద్వారా జరిగిన అవమానం అంటారా? నేను ఆమె కన్నా అందమైన యువతినే వివాహం చేసుకుంటాను. రాజా, వింటున్నావా? దయాకరుడు ఈ ప్రతిజ్ఞ చేసి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. దయాకరుడు ఆ విధంగా అడవిలో ప్రయాణం చేస్తూ ఆకలి దప్పికలతో ఇటు అటు తిరుగుచుండగా అతనికి ఇద్దరు వ్యక్తులు గాయాల పాలై ఒక చెట్టు కింద పడి ఉండడం గమనించాడు. వారి ధనాన్ని దొంగలు దోచుకొని కొట్టి పారవేశారు. ఓ యువకుడా, నీ పేరేమిటి? నా పేరు దయాకరుడు. నేను శివపురానికి చెందిన వ్యాపారి రామానందుని కుమారుడను. నా తండ్రి స్వర్గస్థులైన పిదప మొత్తం ఆస్తిని మా అన్నకు రాసిచ్చాను. నేనే కష్టపడి ధనం సంపాదించుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఇంటిని వదిలి వచ్చాను. నా పేరు రత్నస్వామి. ఇతను కుసుమకరుడు, నా సేవకుడు. నా వ్యాపారం దేశమంతటా ప్రసిద్ధిగాంచినది. నా వ్యాపారం చూసుకోవడానికి భగవంతుడు నాకు మగపిల్లలను ఇవ్వలేదు. నీవు మాకెంతో సహాయం చేశావు.
అందువల్ల నీవు మా వెంట వచ్చి నా వ్యాపారాన్ని చూసుకో. నీకు ఇల్లు వ్యాపారంలో భాగాన్ని పంచిస్తాను. రాజా దయాకరుడు వ్యాపారి సలహాను అంగీకరించాడు. అతని వెంట బీజుపూర్కి వెళ్ళిపోయాడు. కుసుమాకరుని కుమార్తె మనోరమ. ఆమె సౌందర్యవతి. దయాకరుని తెలివితేటలకి, కష్టపడే స్వభావానికి ఆకర్షితురాలై మనస్సులోనే అతన్ని ప్రేమించసాగింది. ఇంకోవైపు రత్నసాగరునికి అందహీనమైన కుమార్తె. ఆమె పేరు రాజవతి. ఆమె కూడా దయాకరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు తమ మనసులో మాటల ద్వారా వారిద్దరి మనసులో వ్యక్తి ఒకరేనని తెలుసుకుంటారు. అక్కడ మనోరమ తన మనసులో ఈ విధంగా ఆలోచించసాగింది. నేనొక సుందరమైన యువతిని, కానీ ఆ దయాకరుడు అంత అందమైన వాడు కాదు. అతను తప్పక నా ఈ వివాహ ప్రస్తావనను తిరస్కరించలేడు. రాజా, అక్కడ రాజవతి ఆలోచన కూడా విను. నేనొక ధనిక పరివారానికి చెందిన యువతిని. దయాకరుని వద్ద అంతగా ధనం లేదు. ఒకవేళ అతనితో నా ప్రేమ ప్రస్తావన తెస్తే అతను నన్ను తిరస్కరించలేడు. అతడు ఇంటి నుండి వస్తూ తన వదినకిచ్చిన మాట ప్రకారం అధిక ధనాన్ని సంపాదించిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తానని చెప్పాడు కదా. మనోరమ రాజవతులు తమ తమ తండ్రుల వద్ద తమ మనసులో దయాకరుణ్ణి ప్రేమ విషయము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తత్వాన్ని వివరించారు. తమ కుమార్తెల నిర్ణయాలు విన్న తరువాత కుసుమాకరుడు, రత్నస్వామి తమ కుమార్తెల వివాహ ప్రస్తావంతో దయాకరుని వద్దకు వెళ్ళారు. దయాకరుడు కొంచెం సేపు ఆలోచించిన పిదప రత్నస్వామి కుమార్తెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కొద్ది రోజుల తరువాత రాజవతి దయాకరుల వివాహం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఓ రాజా, చెప్పు, దయాకరుడు సౌందర్యవతి మనోరమతో వివాహాన్ని ఎందుకు నిరాకరించాడు? రాజవతి సౌందర్యవతి కానప్పటికీ ఆమె యొక్క ధన సంపదలను చూసి ఆమెను వివాహం చేసుకున్నాడా? అందువల్ల ధనవంతుడై తన వదిన వద్ద చేసిన ప్రతిజ్ఞను ఈ విధంగా నెరవేర్చుకోవాలనుకుంటున్నాడా? మరి శోభ కన్నా సౌందర్యవతిని వివాహమాడతానన్న ప్రతిజ్ఞ ఏమైపోతుంది? రాజవతిని వివాహం చేసుకోవడం ద్వారా ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోయాడు కదా. సమాధానం చెప్పు రాజా విక్రమార్క. నా ప్రశ్నలకు సమాధానం త్వరగా చెప్పు. కానీ రాజా, నీవు సమాధానం తెలిసి కూడా సరి అయిన సమాధానం ఇవ్వలేదో నీ తల 1000 వ్రక్కలవుతుంది. పెదవి విప్పావో నేను తుర్రున ఎగిరిపోతాను. బేతాళ, రాజవతిని వివాహం చేసుకున్న దయాకరుని నిర్ణయం సరైనది. అతను రాజవతిని ధనాపేక్ష కొరకు చేసుకోలేదు. ఎందుకంటే అతను లోభి కాదు. కారణం, తన ధనాన్ని, ఆస్తిని సంతోషంగా తన అన్న సుధాకరుని పేర రాయించి అతనికి అప్పగించాడు. ఇందులో అతని దయాశీలత తేటతెల్లమవుతోంది. అంతేకాదు, ఇంటి నుండి బయలుదేరిన దయాకరునికి అడవిలో దొంగల చేతిలో ధనం దొంగిలించబడి గాయాలతో ఉన్న రత్నస్వామి కుసుమకుమారులకు సహాయం చేయడం అతని దయాగుణానికి మరో నిదర్శనం. అందుకని దయాకరుడు రాజవతిని వివాహం చేసుకోవడం న్యాయసమ్మతమైనది. దయాకరునికి తన కర్తవ్య నిర్వహణపై పూర్తి నమ్మకం ఉంది. మనోరమ గొప్ప సౌందర్యవతి అన్న విషయం అతనికి తెలుసు. అందువల్ల ఎవరైనా ఆమెను వివాహం చేసుకునేందుకు ఇష్టపడతారు. కానీ రాజవతి ఒక సాధారణ రూపం కలిగిన స్త్రీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంత తొందరగా ఎవ్వరూ ముందుకు రారు. అందువల్ల రాజవతిని వివాహం చేసుకుని తన ధర్మాన్ని పాటించాడు. ఇక శోభకన్న సౌందర్యవతిని వివాహమాడతానన్న అతని ప్రతిజ్ఞ విషయానికి వస్తే, అతడు ఆ విషయాన్ని అనాలోచితంగా ఆగ్రహంలో ఉండి తొందరపడి చేసినది మాత్రమే. మంచి ఆలోచన, విచక్షణ ఇప్పుడు అతని నిర్ణయాన్ని మార్చివేశాయి. ధర్మంగా అతడు రాజవతిని వివాహమాడాడే కానీ మనోరమకు అన్యాయం చేయాలని కాదు. రాజా విక్రమార్క, మీరిచ్చిన సమాధానంతో నేను పూర్తి సంతృప్తుడనయ్యాను. ఎందుకంటే మీరు నాతో మాట్లాడారు. అందువల్ల నేను మర్రి చెట్టు వద్దకు ఎగిరిపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రిందట
సుమేరు పర్వతంపై వానరరాజు కేసరి ఆయన భార్య అంజనాదేవితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వారికి అన్ని సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. ఆ కారణంగా వానరరాజు కేసరి చాలా బాధపడసాగాడు. నాయనా, నీ దుఃఖానికి నేను ఖచ్చితంగా నివారణ చెప్తాను. నీవు నీ భార్యతో వెంకటాచల పర్వతానికి వెళ్లి అక్కడ వాయుదేవుని వెంకటేశ్వరుని భక్తితో ఆరాధించు. పవిత్ర గంగలో స్నానం చెయ్యి. నీకు తొందరగా సంతాన భాగ్యం కలుగుతుంది. వానరరాజు కేసరి ఆయన భార్య అంజనాదేవి వాయుదేవుని వెంకటేశ్వరుని భక్తితో ఆరాధించారు. వారి పూజా పునస్కారాలతో వెంకటేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. నేను మీ పూజలకు ఆరాధనలకు సంతోషించి వరాన్ని ప్రసాదిస్తున్నాను. తొందరలోనే మీకొక పుత్రుడు జన్మిస్తాడు. అతడు వీరత్వంలో, భక్తి శ్రద్ధలలో లోక ప్రసిద్ధి చెందుతాడు. నా కుమారునికి హనుమాన్ అని నామకరణం చేస్తాను. కాలగమనంలో హనుమాన్ బాల్యదశలో అడుగుపెట్టాడు. ఒకరోజు హనుమంతునికి విపరీతమైన ఆకలి వేసెను. ఆ సూర్యుని చూచి పండుగ భ్రమపడి దానిని తినాలని భావించాడు. ఇంత అందమైన పండుని ఇది వరకు నేను చూడలేదు. ఇది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దీన్ని రుచి చూడాలి. నేనిప్పుడే ఆ దుష్ట వానరానికి బుద్ధి చెప్తాను. ఒరే వానరుడా, ఇదేదో బొమ్మ పండో కాదు, సూర్య భగవానుడు. చేతితో తాకటానికి ప్రయత్నించవద్దు. ఇది ఒక పండే. దీనిని ఖచ్చితంగా తినాల్సిందే. నువ్వు చెబితే వినేలా లేవు. నిన్ను దండించక తప్పదు. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుడు మూర్ఛపోయాడు. అదే సమయంలో బలమైన గాలి వేగంగా వీచసాగింది. ఓ దేవరాజా, ఎంత పని చేశావు! నా కుమారుని మీ వజ్రాయుధంతో కొట్టి గాయపరిచారు. ఆ వానరుడు మీ కుమారుడని నాకు తెలియదు. అతన్ని అల్లరితనానికి మాత్రమే దండించాను. నా మాట విని తను సూర్యుని తాకకుంటే నేను దండించేవాడిని కాను. ఓ దేవరాజా, మీకిది సరికాదు. నా దుఃఖానికి కారణమయ్యారు. నాకు నేనే చీకటి గుహలోకి వెళుతున్నాను. వాయుదేవుడు చీకటి గుహలోకి వెళ్లడం వలన లోకమంతా గాలి స్తంభించి జీవులన్నీ గాలి లేక మరణించసాగాయి. వాయుదేవుడు చీకటి గుహలో ఉండగా ఉన్నట్టుండి ఒక మెరుపు వచ్చింది. దేవేంద్రుడు, బ్రహ్మ ప్రత్యక్షమైనారు. ఓ వాయుదేవా, దేవేంద్రుడు సూర్యుని కాపాడాలని తలచి తెలియక నీ కుమారుని వజ్రాయుధంతో కొట్టాడు. నీవు నీ కోపాన్ని విడిచి లోకానికి గాలిని అందించి కాపాడాలి. ఓ బ్రహ్మదేవ, నా కుమారుడు ఇంకా మూర్ఛ నుండి తేరుకోలేదు. నా కుమారునికి ఎప్పుడు నయమగునో అప్పుడే ఈ గుహను విడిచి బయటకు వస్తాను. సరే వాయుదేవా, నేను నీ కుమారునికి ఒక వరం ప్రసాదిస్తున్నాను. భవిష్యత్తులో వజ్రాయుధమే కాదు, ఏ ఆయుధమైనా అతనిని ఏమీ చేయలేదు. నేను నీ కుమారునికి ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతి గొప్పదైన బ్రహ్మాస్త్రం వలన కూడా అతనికి ఏమీ అపాయం కలగదు. నా కుమారుడు నేను ఊహించినంత బలశాలి అయ్యాడు. ధన్యవాదాలు. నేనిప్పుడే ఈ లోకానికి గాలిని అందిస్తాను. హనుమంతుడు సూర్యుని చేరి చేతులు జోడించి ఇలా అన్నాడు. దేవా, నేను చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాను. నేను మిమ్మల్ని గురువుగా భావించి మీ వద్ద విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను. నీవు నీ తప్పు తెలుసుకున్నావు కనుక నిన్ను క్షమిస్తున్నాను. నేను నీకు విద్య నేర్పుతాను. సూర్య భగవానుడు హనుమంతునికి గదాయుధం, విలువిద్య మొదలైన వాటిలో శిక్షణిచ్చి తీర్చిదిద్దాడు. అనతి కాలంలో మీరు నాకు అన్ని విద్యలు నేర్పారు. మీకు కృతజ్ఞతలు. మీకు గురుదక్షిణ ఏమి కావాలో చెప్పండి. కిష్కింద పర్వతం వద్ద వాలి, సుగ్రీవులనే సోదరులున్నారు. వారిలో నీవు సుగ్రీవునికి మిత్రుడివై నీ భుజబుద్ధి బలంతో అతనికి సహాయపడు. అలాగే గురుదేవా. ఇప్పుడు నేను నిన్నెక్కడికి పంపించను. నీకు వివాహం జరిపిస్తాను. అమ్మా, నన్ను మన్నించండి. నేను మీ కోరికను తీర్చలేను. ఎందుకంటే నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే నేను సూర్య భగవానికి గురుదక్షిణ ఇవ్వాలి. ఏమది? సూర్యదేవుడు నన్ను కిష్కిందలో నివసించు వాలి తమ్ముడు సుగ్రీవునికి అన్ని పరిస్థితులలో సహాయపడమని చెప్పాడు. అదా విషయం. మేము నిన్ను ఆపము, కానీ మేము నీతో పాటే కిష్కిందకు వస్తాం. అక్కడ రాజు వాలి నా ప్రియమిత్రుడు. మరుదినము హనుమంతుడు తన తల్లిదండ్రులతో కిష్కిందకు పయనమైనాడు.
కేసరి నా ప్రియమిత్రుడు. ఇక హనుమాన్ మన సోదరుడు కనుక ఇక నుంచి మనం ఇద్దరం కాదు, ముగ్గురం అన్నదమ్ములం. ఒకరికొకరు ప్రాణప్రదమైన వాలి సుగ్రీవులు ఒకానొక సందర్భంలో విరోధులై గొడవ పడ్డారు. బలవంతుడు వీరుడు అయిన వాలి సుగ్రీవుని ఆ యుద్ధంలో ఓడించాడు. హనుమాన్, నేను ఇక్కడ జీవించలేను. వాలి రాలేని ప్రదేశానికి నన్ను తీసుకువెళ్ళు. మాతంగ పర్వతంపై వాలి రాలేడు కనుక మనము అక్కడికి వెళదాం పదండి. ఒకరోజు ఉదయం మాతంగ పర్వతం కింద సంచరిస్తున్న రామలక్ష్మణులను చూచి కలత చెందసాగాడు. వీరిని ఒకవేళ వాలి పంపినాడేమో, హనుమంతుడి పంపి నిజం తెలుసుకుంటాను. మీరిరువురు ఎవరు? చూడటానికి సాధువుల్లా ఉన్నను విల్లు ధరించారు. అయ్యా, నేను అయోధ్య రాజైన దశరథుని కుమారుడను. ఇతను నా సోదరుడు లక్ష్మణుడు. నా దైవం ఇన్నాళ్లకు దర్శనమిచ్చాడు. నేను బ్రాహ్మణ రూపంలో లేకుంటే సాష్టాంగ నమస్కారం చేసేవాణ్ణి. బ్రాహ్మణోత్తమ, ఇంతకీ మీరెవరు? ఇక నేను అబద్ధం చెప్పరాదు. నా నిజ రూపాన్ని ధరిస్తాను. మన్నించండి ప్రభు, నేను మొదట మిమ్మల్ని గుర్తించలేదు. కానీ నా మిత్రుడు సుగ్రీవుని కోసం వేషం మార్చి మీ గురించి తెలుసుకోవటానికి వచ్చాను. నేను వానరరాజు కేసరి కుమారుడను, హనుమంతుడను. నేను నా మిత్రుడు సుగ్రీవునితో ఇక్కడ నివసిస్తున్నాను. సుగ్రీవుడు కిష్కింధరాజు వాలి తమ్ముడు. వాలి సుగ్రీవుని ఓడించి అతని రాజ్యాన్ని భార్యను చెరపట్టెను. సుగ్రీవుడు ఎలాగో ప్రాణాలు దక్కించుకున్నాడు. మంచి వారిని రక్షించడం క్షత్రియ ధర్మం. నేను వారిని హతమార్చి సుగ్రీవునికి రాజ్యాన్ని భార్యను అప్పగిస్తాను. చివరకు వాలి సుగ్రీవుని జాడ తెలుసుకుని మాతంగ పర్వతాన్ని చేరి సుగ్రీవునితో యుద్ధం చేయసాగాడు. రాముడు ఒక చెట్టు చాటు నుంచి వాలి సుగ్రీవుల యుద్ధాన్ని చూస్తాడు. చివరకు రాముడు తన బాణాన్ని సంధించి వాలిని హతమారుస్తాడు. రామా, నీవు నా రాజ్యాన్ని భార్యను తిరిగి ఇప్పించి పునర్జన్మ ప్రసాదించావు కనుక నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నేనిప్పుడు సీతాదేవి జాడను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నుంచి నా వానర సైన్యాన్ని జాంబవంతుని నీకు అప్పగిస్తున్నాను. జాంబవంత, హనుమ, అంగద, నాలుడు, నీల మీరంతా దక్షిణ దిక్కుగా వెళ్లి సీతాదేవిని అన్వేషించండి. జాంబవంతుడు, హనుమంతుడు, అంగద, నాలుడు, నీలుడు సీతాదేవిని అన్వేషిస్తూ సముద్ర తీరాన్ని చేరడాన్ని ఒక రాబందు దూరం నుంచి చూసింది. నా పేరు సంపతి. నేను ఈ సముద్ర తీరానికి వచ్చే ప్రాణులను తినేస్తాను. నీవు ఇంత నీచమైన పని చేస్తున్నావా? కానీ జటాయువు రావణుని దగ్గర నుంచి సీతాదేవిని కాపాడటానికి ప్రాణాలనే త్యాగం చేసింది. ఏమన్నారు? జటాయువు చంపబడ్డరా? నా తమ్ముడు జటాయువును ఎవరు చంపారు? రావణుడు. నేను నా తమ్ముడి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. రావణుడు సీతను ఎక్కడకు తీసుకువెళ్లాడో నేను మీకు చెబుతాను. ఎక్కడికి తీసుకువెళ్లాడు? తన లంకా రాజ్యానికి. లంకా నగరం ఈ సముద్రానికి అవతల ఉన్నది. మీలో ఎవరికి ఈ సముద్రాన్ని దాటే శక్తి ఉందో అతను లంకకు వెళ్లి సీతాదేవి వద్ద నుంచి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. హనుమా, ఈ కార్యం నీ వలన మాత్రమే అవుతుంది. నువ్వు వెళ్ళు. ముని శాప కారణంగా తన శక్తిని మర్చిపోయిన హనుమ జాంబవంతుని వలన తన శక్తిని గురించి తెలుసుకుని శ్రీరామ జపం చేస్తూ సముద్ర తీరాన్ని దాటసాగాడు. హనుమ అశోకవనంలో ప్రవేశించి సీతాదేవి శోకంలో కూర్చుని ఉన్న చెట్టుపైకి చేరుకున్నాడు. అమ్మా సీతాదేవి, శ్రీరామమూర్తి మీకు తప్పక విముక్తి కలిగిస్తాడు. నేనిప్పుడు ఆయన గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని జారబిడుస్తాను. ఉంగరం సీతాదేవి ఒడిలో పడింది. దానిని ఆమె గుర్తించి దుఃఖించసాగింది. ఇది శ్రీరామచంద్రుని ఉంగరం ఇక్కడికి ఎలా వచ్చింది?